ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజేషన్ చేయలేదా? పోర్టులు ప్రైవేటైజేషన్ చేయలేదా? రోడ్లు ప్రైవేటైజేషన్ చేయలేదా? అవి కమర్షియల్ యాక్టివిటీకి వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధం లేదండి. హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పరం చేస్తామండి, గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ పరం చేస్తామండి. మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఉన్న బాధ్యత ఏంటి? నైతిక బాధ్యత కాదా? వాళ్ళ తాలూకా ఆరోగ్యం మన తాలూకా బాధ్యత కాదా? వాళ్ళ తాలూకా చదువు మన తాలూకా బాధ్యత కాదా? అదే అడిగాం హౌస్ లో. అందుకే చెప్పి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి ఎంత పోరాటం చేస్తామని చెప్పి మాకు చేసి వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రధానితో పెద్ద మనసు ఆలోచించమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా కుట్ర వాళ్ళ తాపేదారులకి, వాళ్ళ సొంతానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. నేపథ్యం ఇది. అందులో ఏ విధమైన సందేహం లేదనే విషయాన్ని తేటతెల్లమైంది. ఈ విషయాన్ని కూడా ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను. ఓకే, అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ టు ప్రైవేట్ కంపెనీస్, దాంతో ఉద్యోగాలు కల్పన జరిగింది. దాని మీద మనం వర్కౌట్ చేయాలి. ఓకే, మీరు మాట్లాడుకోండి, పర్వాలేదు. నిర్బంధాలు మీరు ఒక్క నిమిషం గంట మాట్లాడుకోండి. వాళ్ళు ఉంటే